మేము వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని, ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని కోరుకుంటుంది. నేను ఏం చెయ్యాలి? వీళ్ళిద్దరికీ పెళ్ళి ఎలా జరిపించాలి? మా శివ జీవితం ఆనందంగా ఉండాలంటే నేనే ఏదోటి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే శివ ఇలా అందరి గురించి ఆలోచించి వాడి జీవితం గురించి మాత్రం ఆలోచించడు అనుకుంటూ ఉంటుంది సత్తమ్మ అయితే. ఇక మరొక వైపు డీసీపీ సందీప్ అయితే ఆశనిని కలవడానికి ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక ఆశని అయితే ఆలోచిస్తూ బాధగా కూర్చుని ఉంటుంది. ఏమైంది ఆశని, అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉండగా, సార్ మీరు ఇలా వచ్చారేంటి అంటూ అడుగుతూ ఉంటుంది. అదేంటి ఆశని, మనిద్దరం ఫ్రెండ్స్గా ఉందామని చెప్పావు కదా, మళ్ళీ ఇలా వచ్చానేంటని అడుగుతున్నావేంటి అని అనగానే, అది కాదు సార్, మీరిప్పుడు ఏదైనా పనితో వచ్చారా, నార్మల్గా వచ్చారా అని అడుగుతున్నాను అంటూ అనగానే, నార్మల్గానే వచ్చాను, పార్టీ మధ్యలోంచి వచ్చేసావు కదా, అందుకనే ఒక్కసారి పలకరించి వెళ్దామని వచ్చాను అంటూ అనగానే, అవునా సార్, నేను పార్టీ మధ్యలోంచి వచ్చేసాను అంటే ఏదో కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, వేరే కేసు పని కారణంగా వచ్చేసాను సార్ అంటూ అనగానే, సరే అసలు జరిగిందేది మనసులో పెట్టుకోకు, మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందామని చెప్పాను కదా, అలాగే ఉందాము అంటూ చెప్తూ ఉంటాడు సందీప్ అయితే. సరే సార్, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అంటూ ఆశని అయితే కంగారుగా బయలుదేరి వచ్చేస్తుంది. నీకోసం నేను వస్తే నువ్వు మాత్రం డ్యూటీకి టైం అయిందని నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నావు అంటే నేను నీ చుట్టూ తిరుగుతున్నానని నీకు లోకువైపోయానా? ఈ డీసీపీ సందీప్నే కాదన్నావు, అదంతా మర్చిపోయి నీకోసం వస్తే ఇప్పుడు కూడా ఇలా అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నావు. నాకు నచ్చలేదు ఆశని, నాకు నచ్చలేదు. నీకంతట నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తాను, నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగేలా చేస్తాను ఆశని, నిన్ను నా సొంతం చేసుకుంటాను, నిన్ను నా సొంతం చేసుకునే వరకు మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటూ సందీప్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఆశని అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో శివాకైతే తన బాబాయ్ అయితే కబురు చేస్తాడు వెంటనే రమ్మని. అప్పుడు ఇక ఆశనితో చెప్తాడు, కలరు మా బాబాయ్ రమ్మని చెప్పాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా అంటూ అనగానే, నాకేమీ అవసరం లేదు కానీ బాబాయ్ ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది ఆశని. అదా, నా చిన్నప్పటి నుంచి తెలిసిన బాబాయ్లే ఆశని, నేను అక్కడికి వెళ్తున్నాను అంటూ అనగానే, నేను కూడా వస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆశని అయితే. ఇక ఇద్దరూ కూడా కలిసి అయితే వెళ్తారు. అప్పుడే ఇక బాబాయ్ అయితే తన దగ్గరున్న చిన్నప్పుడు ఫోటో అయితే చూపించి, శివ, నువ్వు వెతుకుతున్నది ఈ అమ్మాయినే కదా, ఈ అమ్మాయిని నేను ఎంక్వైరీ చేశాను, ఇప్పుడు ఈ అమ్మాయి వేరే హాస్టల్లోంచి ఒక డాక్టర్గా వృత్తి చేస్తుందంట, అమ్మాయి పేరు ఆశని అంట అంటూ ఫోటో చూపించంగానే ఆ ఫోటో చూసి, బాబాయ్, ఈ ఫోటోలో ఉన్నది నేను నా బాబీ, ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటూ అడుగుతూ ఉంటుంది ఆశని. శివ, అయినా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల గురించి ఎంక్వైరీ చేయవలసిన అవసరం నీకేంటి, నా బాబీ నీకు తెలుసా, నా బాబీ ఎక్కడున్నాడో చెప్పు అంటూ ఆశని అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శివ అయితే, ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వే కైలావా అంటూ అనగానే, అవును శివ, నేనే కైలాని, అది తర్వాత సంగతి, నా డాష్ గాడు, నా బాబీ గాడు ఎక్కడున్నాడో చెప్పు శివ, చిన్నప్పటి నుంచి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను శివ, వాడెక్కడున్నాడో చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది ఆశని. నేనే కైలా, నేనే నీ డాషుని, నేనే నీ బాబీని అంటూ శివ అనగానే ఆశని అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి, నువ్వు నా డాషువా, నా బాబీవా అంటూ అడుగుతూ ఉండగా, అవును, నువ్వు నా కైలావి అంటే అసలు నమ్మలేకపోతున్నాను, చిన్నప్పుడు ఉన్న నీ అల్లరి, ఇప్పుడు ఉన్న నీ మెలకువతనం అస్సలు నమ్మలేకపోతున్నాను, అందరికీ సేవ చెయ్యాలన్న నీ ఉద్దేశం
నాకు ఎంతగానో నచ్చింది అంటూ అనగానే, నేను నీకోసమేరా ఇంత కష్టపడి డాక్టర్ని అయ్యింది, నీకు ఇలా చేయడం అంటే ఇష్టం కదా, అందుకని నేను ఇలా అందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నాను అంటూ ఎంతగానో సంతోషపడిపోతూ బాబీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక కైలా అయితే ఇంతలో బాబాయ్ దగ్గరికి వచ్చిన జాను అయితే ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. ఏంటేంటి, వీళ్ళిద్దరూ చిన్న వయసులోనే ప్రేమించుకున్నారా? వీళ్ళిద్దరి పేరు కైలా బాబయ్య. ఓరి దేవుడో, నేను అనుకున్నదంతా జరిగిపోయిందిగా. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందే. వీళ్ళందరికీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ డాక్టర్ అమ్మ మా బావ మీద ఆశపడుతుంది, మా బావని తన సొంతం చేసుకోవాలి అనుకుంటుంది అని. కానీ ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు బావ చిన్నప్పుడే ఇష్టపడుతున్న కైలాను అంటుంది. ఇక నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ ఇక షాక్లో ఉండిపోతుంది జాను అయితే. అప్పుడే ఇక బాబీ అయితే, కైలా నీ కోసం వెతకని చోటంటూ లేదు తెలుసా, నీ కోసం ఎన్నో రకాలుగా వెతికాను, ఎంతగానో ఎంక్వైరీ చేశాను అంటూ అనగానే అప్పుడే ఇక బాబాయ్ అయితే చెప్తూ ఉంటాడు, అవునమ్మా, వాడు ఇంట్లోంచి వచ్చేసిన సంధి నీ కోసమే ప్రతి వారం వారం వచ్చి అడుగుతూనే ఉంటాడు, నీ కోసం ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు, కనిపించలేదు అనేసరికి మొహం డల్గా పెట్టి వెళ్ళిపోతాడు. ఇదే జరుగుతుందమ్మా అంటూ ఇక ఇద్దరిని కూడా ఒకటి చేస్తాడు బాబాయ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.